దేవరా ఎలా అనిపించింది? దౌది సాంగ్ చాలా అంటే చాలా బాగుంది. మామూలు బక్కుడు అయితే మామూలు కొడతలేడు అనిరుద్ధ్. పూత కొట్టు కుక్కర్ కొట్టి కొడుతున్నాడు మ్యూజిక్ అయితే. అమ్మో పియర్ సాంగ్ వచ్చినప్పుడు 50 మిలియన్స్ కొట్టినప్పుడు మీరు దంగడ్రా బాబు అనుకున్నా. తర్వాత చుట్టుమల వచ్చిన తర్వాత అమ్మో అన్న ట్రోల్ చేస్తారంటే అరే పడిపోండి మనోడు ఒక మీరు తగ్గిన అనుకోండి. కానీ వ్యూస్ లో మాత్రం ఎక్కడికో ఎగిరిపోయాడు. 50 మిలియన్స్ ఫియర్ అయితే చుట్టూ మళ్ళీ 100 మిలియన్స్ కొట్టినాడు. ఇది మొన్న ఒక సాంగ్ లీక్ అయింది ఆయుధ పూజ అని. అది వింటుంటే అసలు నాకు అర్థం కాలని మన ఎస్ఐ వింటుంటే అబ్బా కూతురు ర్యాంప్ రచ్చరమ్మల ఫీలింగ్ వచ్చింది. ఇందాక వచ్చిన దౌది సాంగ్ అమ్మ నీకు దండవరయ్యా సామి మామూలు కొడతాడు పోయా సాంగ్ అయితే. మ్యూజిక్ పట్ల ఎప్పుడైనా డోకలేదన్న చాలా బాగా ఆ మ్యూజిక్ అన్న ఇది అప్పుడే అది జస్ట్ చుట్టూ మళ్ళీ 100 మిలియన్ పోయింది. ఇది చెప్తాను కదా ఇది 2000 మిలియన్ పోయినా తప్పు లేదని ఫీలింగ్ వస్తున్నా. చుట్టూ మళ్ళీ మరి ట్రోల్ చేసిరు కదా ఇది కూడా చేస్తారంట 100% ఇది వింటున్నా. ట్రోల్ చేసేటోటు వానికి పని ఉండదు, ట్రోల్ చేస్తూనే ఉంటాడు. పుష్ప సాంగ్ వచ్చినప్పుడు పుష్ప బాగాలేదు 18లోకి ఉన్నాడు వాడే అల్లతో డాన్స్ ఇస్తా బాగుందని చెప్పాడు. చుట్టుమల సాంగ్ ఏదో శ్రీలంక నుంచి పాట వచ్చింది కాపీ కొట్టున్నాడు మళ్ళీ వాడే సలాం కొడుతుంటాడు. ట్రోల్ చేస్తుంటారు వాని పైన ట్రోల్ చేస్తూనే ఉంటారు. కానీ ఎటుకైతే దౌది సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇది మాత్రం ఈ సాంగ్ మాత్రం చుట్టుమల అమ్మ మూడు అని చెప్పొచ్చు చాలా బాగుంది. సో ఈసారి చెప్తున్నా దేవర్ నుంచి వచ్చిన ఏదైనా లీక్స్ ఏదైనా సరే అన్న సో దేవర్ వచ్చిన లీక్ మన ఫస్ట్ లుక్ గానీ చుట్టుమల సాంగ్ గానీ పియర్ సాంగ్ గానీ పూత ర్యామ్ చాలా మంది దీనికి వచ్చిన మన ఏదో కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్ కాబట్టి కళ్యాణ్ రామ్ అనుకుంటే మన బక్కోడు అనిరుద్ధ్. సో వీళ్ళంతా జాన్వీ కపూర్ అందాల రాక్షసి సో బాలీవుడ్ నుంచి వచ్చింది కాబట్టి తను ఒకటే కోటార్ శివ. చాలా మంది మొన్న ఆచార్య సినిమా ఫ్లాప్ అయిందంటే కోటార్ శివ అయిపోయింది సినిమా రిటైర్మెంట్ తీసుకో నీ పని అయిపోయింది అన్నారు. ఈ చూస్తా కోటార్ శివ ఎలా ఉంటుందో తన మార్క్ ఏందో ఈ సినిమా కనిపించబోతుంది. నాకైతే చాలా బాగుంది. ఈ సినిమా వింటున్నా ఎన్టీఆర్ అక్కడ తండ్రి కొడుకులా ఉన్న ఫీలింగ్ ఉంది. 100% దేవర్ అయితే మంచి హిట్ కాబోతుంది అన్న నాకే నమ్మకం ఉంది. ఐ విష్ ఆల్ ది బెస్ట్.